టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు జనవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. సో జనవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ ఎపిసోడ్లో మనం పలు జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో ఇది జాతీయ అంశాల్లో భాగంగా ఎపిసోడ్ 2గా చేస్తున్నాం. ఎపిసోడ్ 1లో మనం కొన్ని అంశాల గురించి చర్చించుకున్నాం. ఈ ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాల గురించి చర్చించుకుందాం. ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అండి ఇలా జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, వార్తలు, వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉన్నటువంటి థీమ్స్, ఆ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఆ ఇంపార్టెంట్ డే ఆ రోజు ఉండడానికి గల కారణాలు, ఇలా విడివిడి విభాగాలుగా చదివినట్టయితే వాటిని గ్యాదర్ చేసుకోవడం ఈజీ అవుతుంది ఇన్ఫర్మేషన్ని. ఎట్ ద సేమ్ టైం ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ రివిజన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. అలాగే కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అని కూడా చదవాల్సి ఉంటుంది. డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే అప్పుడు జరుగుతున్నటువంటి అంశాన్ని కన్సిడర్ చేసి క్వశ్చన్ అడగడం. అలా కాకుండా అప్పుడు జరుగుతున్నటువంటి సమకాలీన అంశం కానీ ఏదైనా కాంటెంపరీ ఇష్యూ ఉన్నటువంటి అంశంకి సంబంధించిన ఏదైనా డాటా లేదా ఏదైనా సమాచారము ప్రీవియస్గా ఉన్నట్టయితే ఆ డాటాని అడుగుతున్నట్టయితే దాన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటారు. ఇలా కరెంట్ అఫైర్స్ని విడివిడి విభాగాలు అంటే జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ, వార్తల, వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్ అంటూ విడివిడి విభాగాలుగా విభజించుకుంటూనే స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అండ్ డైనమిక్ కరెంట్ అఫైర్స్గా మర్జ్ చేస్తూ చదివినట్టయితే ఏ పోటీ పరీక్షల్లో అయినా కరెంట్ అఫైర్స్ సంబంధించిన బిట్ వస్తే ఈజీగా అటెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది, మార్కులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, జాబ్ కొట్టే అవకాశం కూడా మెరుగుపడుతుంది. సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో జనవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. దాంట్లో భాగంగా మొట్టమొదటి అంశం చూడండి, హమారా సంవిధాన్ హమారా సమ్మాన్. సో హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అనేది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రారంభించినటువంటి ఒక క్యాంపెయిన్. సో దీన్ని భారతదేశం ఇటీవల 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుందిగా, దాంట్లో భాగంగా ఈ క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగింది. హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అని చెప్పి. ఎవరు దీన్ని ప్రారంభించారు అంటే భారత ఉపరాష్ట్రపతి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఎవరున్నారు? జగదీప్ ధంకర్. ఎవరు? జగదీప్ ధంకర్. సో జగదీప్ ధంకర్ భారత ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. ఆయన దీన్ని ప్రారంభించడం జరిగింది. హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అనేది భారత 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఒక క్యాంపెయిన్. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రాజ్యాంగానికి సంబంధించిన విలువలు, సో ఈ 75 సంవత్సరాలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన పలు అవగాహన కార్యక్రమాలు కానీ పెట్టడం జరుగుతుంది. సో దీన్ని ఏ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఇనిషియేషన్గా తీసుకున్నారంటే లా అండ్ జస్టిస్ వాళ్ళు, లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ చేత ఇది ప్రచారం ప్రారంభించడం జరిగింది. సో దానికి సంబంధించిన అంశం కాబట్టి ల్యాండ్ జస్టిస్ మినిస్ట్రీ యొక్క మినిస్టర్గా ఎవరున్నారు ఇప్పుడు అంటే అర్జున్ రామ్ మేఘ్వాల్. ఎవరు? అర్జున్ రామ్ మేఘ్వాల్. సో ప్రీవియస్ ఎగ్జామ్లో ఇలా మంత్రులు ఇచ్చి ఏ శాఖకి ఎవరున్నారు అని కూడా అడిగారండి ప్రీవియస్ ఎగ్జామ్లో, తెలంగాణలో జరిగినటువంటి ఎగ్జామ్లో. సో ఎందుకు ఇలా మంత్రులు కానీ వాటిని గుర్తుంచుకోవాలంటే మ్యాచ్ ద ఫాలోయింగ్గా అడిగే అవకాశం ఉంది, లేదా ఆ డైరెక్ట్ క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది. ల్యాండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పేరేంటి అని. సో ఎవరు అంటే అర్జున్ రామ్ మేఘ్వాల్. సో హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అనే క్యాంపెయిన్ ఎప్పుడు ప్రారంభించారు అంటే 75వ రిపబ్లిక్ డే సందర్భంగా దీన్ని ప్రారంభించారు భారత ఉపరాష్ట్రపతి. ఎవరు? జగదీప్ ధంకర్ దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కాన్స్టిట్యూషన్ సంబంధించి, రాజ్యాంగానికి సంబంధించిన అంశాలను ఎక్కువ మంది మాట్లాడుకోవాలి, దానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అనే ప్రోగ్రామ్ని క్యాంపెయిన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అంశం చూడండి, కృత్రిమ్. సో కృత్రిమ్ అనేది ఒక ఏఐ స్టార్టప్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్టార్టప్. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. దీంట్లో కీవర్డ్ చూడండి, యూనికార్న్ హోదాను పొందినటువంటి భారతదేశపు మొట్టమొదటి ఏఐ స్టార్టప్. సో యూనికార్న్ హోదా అంటే ఏంటి అంటే $1 బిలియన్ యొక్క విలువ ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీస్ అన్నీ కూడా యూనికార్న్గా కన్సిడర్ చేస్తారు. సో మనం యూనికార్న్లు రీసెంట్గా 100 దాటాయని చెప్పి ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పుకోవడం జరిగింది. సో భారతదేశంలో మొట్టమొదటి స్టార్టప్ ఏది, ఏఐ స్టార్టప్ యూనికార్న్ హోదాను పొందింది అని అడుగుచేది అంటే కృత్రిమ్. ఇది కృత్రిమ్. సో ఏఐ స్టార్టప్ దీని యొక్క హెడ్ ఎవరంటే ఓలా కంపెనీ ఉంటుంది కదా. సో మనం క్యాబ్ అవన్నీ బుక్ చేస్తాం. సో ఆ ఓలా కంపెనీ వ్యవస్థాపకుడు అయినటువంటి భవిష్ అగర్వాల్కి సంబంధించినటువంటి సంస్థ ఇది కృత్రిమ్. సో కృత్రిమ్ అనేది ఇటీవల ఎందుకు వార్తలో ఉంది అంటే యూనికార్న్ హోదాను పొందినటువంటి భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్. సో
$50 మిలియన్ ఈక్విటీని సేకరించిన తర్వాత యూనికాన్గా మారింది. ఈక్విటీ, షేర్స్ ఇవన్నీ కూడా మీకు ఎకనామీ రిలేటెడ్ భాగంగా దీన్ని చర్చించుకోవచ్చు. సో కృత్రిమ్ అనేది ఏంటి అంటే ఒక ఏఐ స్టార్టప్. ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే యూనికాన్ హోదాను పొందినటువంటి భారతదేశపు మొట్టమొదటి ఏఐ స్టార్టప్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, గుర్తుంచుకోండి. ఏఐ గురించి అడిగే అవకాశం కూడా ఉంది. సో ఏఐ మరియు స్టార్టప్స్ల గురించి. సో స్టార్టప్ డేని ఎప్పుడు వర్ణిస్తాము భారతదేశంలో అంటే జనవరి 16న. ఎప్పుడు? జనవరి 16న. ఎప్పటి నుండి దీన్ని జరుపుకుంటున్నాం అంటే 2022 నుండి. ఎప్పుడు? 2022 నుండి. సో దాంట్లో భాగంగా వారోత్సవాలు జరుపుకోవడం జరిగింది అని చెప్పి మనం ఇంపార్టెంట్ డేస్లో భాగంగా దాని గురించి చెప్పుకున్నాం. సో భారతదేశపు మొట్టమొదటి ఏఐ స్టార్టప్ ఏది యూనికాన్ హోదాను పొందిందంటే కృత్రిమ్. ఏది? కృత్రిమ్. నెక్స్ట్, అస్సాంస్ బ్రేవ్ హార్ట్ లచిత్ బర్ఫుఖాన్ పుస్తకం. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది మనము 400 సంవత్సరాల జయంతి ఉత్సవాలు జరుపుకున్నామని చెప్పి ప్రీవియస్ ఎపిసోడ్లో ఈ లచిత్ బర్ఫుఖాన్ గురించి మాట్లాడుకున్నాం ప్రత్యేకమైన టాపిక్గా. సో లచిత్ బర్ఫుఖాన్ ఏంటి అంటే అహోం రాజ్యానికి సంబంధించిన వీరుడిన. సో అహోం రాజ్యానికి సంబంధించిన రాయల్ ఆర్మీకి చెందినటువంటి ప్రముఖ జనరల్ ఎవరు అంటే ఈ లచిత్ బర్ఫుఖాన్. సో లచిత్ బర్ఫుఖాన్కి సంబంధించిన ఒక పుస్తకం రీసెంట్గా రిలీజ్ కావడం జరిగింది. అదేంటి అంటే అస్సాంస్ బ్రేవ్ హార్ట్ లచిత్ బర్ఫుఖాన్. ఎవరు దీన్ని ఆవిష్కరించారు అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి. నెక్స్ట్ అంశం, అస్సాంస్ బ్రేవ్ హార్ట్ లచిత్ బర్ఫుఖాన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎందుకు అంటే మనము ఈ దాని గురించి ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా చాలా బాగా దీని గురించి చెప్పాను. లచిత్ బర్ఫుఖాన్ అని. లచిత్ బర్ఫుఖాన్ అనే వ్యక్తి ఏంటి అంటే అస్సాంలో ఉన్నటువంటి అహోం రాజ్యానికి చెందినటువంటి ఒక వీరుడు. ఆ అహోం రాజ్యానికి సంబంధించిన ఆర్మీ ఉంటుంది కదా, దానికి సంబంధించిన జనరల్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ లచిత్ బర్ఫుఖాన్. సో లచిత్ బర్ఫుఖాన్ సంబంధించిన అంశము ప్రీవియస్గా ఎందుకు డిస్కషన్ చేశామంటే ఆయనకు సంబంధించి 400 సంవత్సరాల జయంతి సందర్భంగా ఆయన గురించి మాట్లాడుకున్నాం, లచిత్ బర్ఫుఖాన్. ఇప్పుడు ఎందుకు ఈ మాట్లాడుకుంటున్నాం అంటే అస్సాంస్ బ్రేవ్ హార్ట్ లచిత్ బర్ఫుఖాన్ అనే పుస్తకాన్ని ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా దీన్ని ఆవిష్కరించడం జరిగింది. అందుకు కానీ ఇటీవల వార్తలో ఉంది. సో లచిత్ బర్ఫుఖాన్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి లేదా ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అంటే అస్సాం. సో ఏ వీరుడు అంటే అహోం రాజ్యం ఉంటుందిగా, ఆ అహోం రాజ్యంలో పనిచేసినటువంటి రాయల్ ఆర్మీకి సంబంధించినటువంటి ప్రముఖ జనరల్ ఈ లచిత్ బర్ఫుఖాన్. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సరై ఘాట్ అనే యుద్ధం కూడా దాని గురించి మాట్లాడుకుంటూ చెప్పుకున్నాం. సో మొఘలులకు సంబంధించిన పీరియడ్లో ఈ యుద్ధం గురించి మాట్లాడుకుంటాం హిస్టరీలో భాగంగా. సో వీళ్ళ సైన్యం తక్కువగా ఉంటుంది, పడవల్లో జరిగిన యుద్ధంగా కూడా చెప్పుకోవచ్చు. ఎంతోమంది వీళ్ళకంటే ఎక్కువగా ఉన్నటువంటి మొఘల్ సైన్యాన్ని ఎదుర్కొన్న ఆ వీరుడుగా కూడా ఇతన్ని కన్సిడర్ చేస్తారు. ఎవరిని? లచిత్ బర్ఫుఖాన్. సో ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అంటే అస్సాం. ఏ రాజ్యం అంటే అహోం రాజ్యం. ఇది అహోం రాజ్యం. నెక్స్ట్, కచ్చి కరెక్ట్. సో జిఐ ట్యాగ్ పొందిన వాటి గురించి క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. జిఐ ట్యాగ్ సంబంధించిన ఎనీ క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంది. సో కచ్చి కరెక్ అనేది ఏంటి అంటే గుజరాత్లోని ఎడారి ప్రాంతం అయినటువంటి కచ్లో ఉన్నటువంటి స్వదేశీ ఖర్జూరం. సో ఈ ఖర్జూరానికి ఇటీవల జిఐ ట్యాగ్, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రావడం జరిగింది. అందుకు గాను చాలా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో భాగంగా కచ్చి కరెక్ ఏ రాష్ట్రానికి చెందింది అని అడగవచ్చు. ఏదంటే గుజరాత్. ఇది మాత్రం గుర్తుంచుకోండి. అంటే అది ఏంటి? సో కచ్చి కరెక్ అంటే ఏంటి అంటే కచ్లో ఉన్నటువంటి స్వదేశీ ఖర్జూరం. సో డేట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన అంశం. సో జిఐ ట్యాగ్ పొందినటువంటి కచ్చి కరెక్ ఏ రాష్ట్రానికి చెందిందంటే గుజరాత్. నెక్స్ట్, వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ప్రాంతీయ పరంగా కూడా జాతీయ పరంగా కూడా. సో వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే వికారాబాద్ జిల్లాలోని దామగుండం పరిసర ప్రాంతాల్లో. సో దామగుండం పరిసర ప్రాంతాలు అంటే రక్షిత అటవీ ప్రాంతంలో దీన్ని నెలకొల్పనున్నారు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే భారతదేశంలోనే ఇది రెండవది అవుతుంది. సో మొట్టమొదటి ఎక్కడ ఉంది అంటే తమిళనాడులోని తిరునల్వేలిలో ఉన్నటువంటి ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొట్టమొదటిది. ఎప్పటి నుండి ఇది సేవలు అందిస్తుంది ఈ మొట్టమొదటిది అంటే 1990 నుంచి. సో ఇప్పుడు వికారాబాద్ డిస్టిక్ దామగుండం ప్రాంతంలో చాలా బాగుంటుందండి ప్లేస్. అంటే పర్యావరణ పరంగా కూడా బాగుంటుంది, హోలీ ప్లేస్ అంటే అక్కడ టెంపుల్ ఉంటుంది. సో అలాంటి ఆ ప్లేస్లో అంటే రక్షిత అటవీ క్షేత్రంలో ఈ రాడార్ కేంద్రం రాబోతుంది. ఇక్కడ వికారాబాద్ జిల్లాలో. సో వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే వికారాబాద్ జిల్లాలోని దామగుండంలో. సో ఇండియన్ నేవీకి సంబంధించిన
ఒక కీలక రాడార్ కేంద్రం. అది ఎన్నోదవుతో పోతుంది? సెకండ్. ఫస్ట్ ఎక్కడుంది? తమిళనాడులోని తిరునల్వేలిలో. ఎక్కడ? తమిళనాడులోని తిరునల్వేలి. సో వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు కాబోతుంది అని అడగొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. వికారాబాద్ జిల్లాలోని దామగుండంలో. మొట్టమొదటిది ఎక్కడుంది? తమిళనాడులోని తిరునల్వేలిలో. ఎక్కడ? తిరునల్వేలిలో. నెక్స్ట్ ఆపరేషన్ సర్వశక్తి. సో ఆపరేషన్ సర్వశక్తి అనేది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి, వాళ్ళని ఏరివేయడానికి ఏర్పాటు చేసుకుందే ఈ ఆపరేషన్ సర్వశక్తి. ఎవరు దీన్ని ప్రారంభించారంటే భారత సైన్యం. ఎక్కడ? జమ్మూ అండ్ కాశ్మీర్లో. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఉగ్రవాదులను నిర్మూలించేందుకు భారత సైన్యం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆపరేషన్ పేరేంటి అంటే ఆపరేషన్ సర్వశక్తి. ఇది ఆపరేషన్ సర్వశక్తి. నెక్స్ట్ మహతారి వందన యోజన. సో మహతారి వందన యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎక్కడ ప్రారంభించారంటే ఛత్తీస్గఢ్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల 1000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మహిళలకు ఇవ్వడానికి ఉద్దేశించింది. సో ప్రతి నెల 1000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎవరికి ఇవ్వడానికి? మహిళలకు. సో మొత్తంగా సంవత్సరానికి 2000 వాళ్ళకు డిపాజిట్ చేయడం జరుగుతుంది. మహతారి వందన యోజన ఎక్కడ ప్రారంభించారు? ఛత్తీస్గఢ్లో. ఎక్కడ? ఛత్తీస్గఢ్లో. నెక్స్ట్ ఎల్ఐసి. సో పిఎస్యూస్ ఉంటాయి కదా, పబ్లిక్ సెక్టర్ యూనియన్స్. సో ఈ పబ్లిక్ సెక్టర్ యూనియన్స్లో భాగంగా ఎస్బీఐని వెనక్కి నెట్టి అత్యంత విలువైన పిఎస్యూగా నిలిచింది ఏది అంటే ఎల్ఐసి. సో ఎల్ఐసికి సంబంధించిన అంశం కాబట్టి ఎల్ఐసి యొక్క చైర్పర్సన్గా ఉన్నారు సిద్ధార్థ మొహంతి. సో మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే ఆర్ దొరైస్వామి. ఎప్పుడు దీన్ని ప్రారంభించారు భారతదేశంలో ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని? 1956 సెప్టెంబర్ 1న. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీలో. ఎక్కడ? న్యూఢిల్లీలో. సో ఎస్బీఐని వెనక్కి నెట్టి అత్యంత విలువైన పిఎస్యూగా నిలిచినది ఏది సంస్థ అని అడుగుచేది అంటే ఎల్ఐసి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ పతంగ్ ఉత్సవ్. సో పతంగ్ ఉత్సవ్ని ఇటీవల ఎవరు ఎక్కడ ప్రారంభించారు అంటే ఢిల్లీ ప్రాంతంలో యమునా నది ఒడ్డున ఉన్నటువంటి సరాయ్ కాలే ఖాన్ వద్ద ఉన్నటువంటి వెదురు థీమ్ పార్క్ బన్సేరాలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారంటే ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి వినయ్ కుమార్ సక్సేనా దీన్ని ప్రారంభించడం జరిగింది. సో పతంగ్ ఉత్సవ్ ఎక్కడ ప్రారంభించారు అంటే ఢిల్లీలో. ఎక్కడ? ఢిల్లీలో. నెక్స్ట్ పంచ్ టైగర్ రిజర్వ్. సో పంచ్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో. ఎక్కడ? మహారాష్ట్రలో. సో ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచిందంటే భారతదేశపు మొదటి డార్క్ స్కై పార్క్గా ఇది ఏర్పాటు కాబోతుంది. ఇది భారతదేశపు మొదటి డార్క్ స్కై పార్క్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశము మొట్టమొదటి రికార్డు, ఇలాంటి కీవర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో పెంచ్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అంటే మహారాష్ట్రలో. సో ఇదేంటి? భారతదేశపు మొదటి డార్క్ స్కై పార్క్లా ఏర్పాటు కాబోతుంది. నెక్స్ట్ అంశం గాంధీ అ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్. గాంధీ అ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్ పుస్తకం అండి. రీసెంట్గా దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ప్రఖ్యాత రచయిత అయినటువంటి ఎంజే అక్బర్ సహరచయిత అయినటువంటి నట్వర్ సింగ్తో దీన్ని రచించడం జరిగింది. సో గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్. 3 క్యాంపెయిన్స్ ఏంటి అంటే సహాయ నిరాకరణ ఉద్యమం, దండి మార్చ్, క్విట్ ఇండియా. సో 1920లో ఒకటి జరిగింది, 1930లో ఒకటి జరిగింది, 1942లో ఒకటి జరిగింది. సో ఆ 3 ఇన్సిడెంట్స్ గురించి ముఖ్యంగా వివరిస్తూ ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది, గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్. సో గాంధీ గురించి మాట్లాడుకుంటూ అసాసినేషన్ డేని మార్టిర్స్ డే అని చెప్పుకుంటాము, షహీద్ డే అని చెప్పుకుంటాము, జనవరి 13 అని చెప్పుకున్నాం. ఇదే మంత్లో వచ్చినటువంటి ప్రవాసీ భారతీయ దివాస్ అంటే ఎప్పుడు జరుపుకుంటాం? జనవరి 9న. జనవరి 9న ఎందుకు జరుపుకుంటామంటే దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి రావడం జరిగింది 1915 జనవరి 9 అని. సో అందుకు గాను సో ఒక అంశాన్ని ఇలా 10 రకాలుగా అంటే ఆ పర్సన్ కానీ, ఆ ప్రాంతం గురించి కానీ, ఆ అంశం గురించి కానీ ఏదైనా టాపిక్ వస్తే దాన్ని రిలేటెడ్ టాపిక్స్ గుర్తు తెచ్చుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ గాంధీ అని మాట్లాడుకున్నాం. సో గాంధీకి సంబంధించినటువంటి, మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి అంశాలు ఏం మాట్లాడుకున్నాం ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా రీసెంట్గా? సో అసాసినేషన్ డే, ప్రవాసీ భారతీయ దివాస్. ఇక్కడ ఏంటి చూడండి, గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్ అన్నాడు. ఆ 3 క్యాంపెయిన్స్ ఏంటివి, హిస్టరీలో దాని సిగ్నిఫికెన్స్ ఏంటి? సో
సహాయ నిరాకరణ ఉద్యమం గురించి, దండి మార్చ్ గురించి, ఉప్పు సత్యాగ్రహం గురించి, అంటే దండి మార్చ్ ఉప్పు సత్యాగ్రహం గురించి, అట్ ది సేమ్ టైం క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు జరిగింది 1942లో, ఇంకోటి సహాయ నిరాకరణ ఉద్యమం 1920లో, ఉప్పు సత్యాగ్రహం 1930లో, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, హిస్టరీలో భాగంగా ఎలా చదవాలి. సో అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి ప్లస్ అండ్ వాస్ట్ సిలబస్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్లో చదువుతున్న అంశాన్ని మనం పాలిటీ రిలేటెడ్ కానీ, హిస్టరీ రిలేటెడ్ కానీ, జాగ్రఫీ రిలేటెడ్ కానీ, సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ కానీ, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇలా చదవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్, లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్ అన్నప్పుడు ఆ 3 క్యాంపెయిన్స్ ఏంటి, వాటి క్రోనాలజికల్ ఆర్డర్ ఏంటి, ఎప్పుడు జరిగి, వాటిని రీకాల్ చేసుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా. ఆ గాంధీ ఆ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్ రచించింది ఎవరంటే ఎంజే అక్బర్ అండ్ నట్వర్ సింగ్. నెక్స్ట్ గంగాసాగర్ మేళా. సో గంగాసాగర్ మేళా ఎక్కడ జరిగింది అంటే పశ్చిమ బెంగాల్లో. ఎక్కడ? పశ్చిమ బెంగాల్. భారతదేశంలోనే 2వ అతిపెద్ద జాతరగా కూడా కన్సిడర్ చేస్తారు దీన్ని, గంగాసాగర్ మేళా. నెక్స్ట్ మొహజూజు అనేది ఏంటి అంటే ఒక సాంప్రదాయ గేదెల పోరాటాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే అస్సాంలో. యాక్చువల్గా ఏమైంది అంటే జల్లికట్టు లాంటి కానీ, కంబాలా కానీ ఇలాంటివన్నీ కూడా, జల్లికట్టు కూడా రీసెంట్గా జరుపుకోవడం జరిగింది. జల్లికట్టు ఇలాంటి మొహజూజు అనే వాటిపైన ఒక కేసు అవ్వడం జరిగింది. వాటిపైన అలాంటివి జరుపుకోవద్దు అని చెప్పడం జరిగింది రీసెంట్గా ఉన్న తీర్పు. రీసెంట్ కంటే ముందు రీసెంట్గా వచ్చిన తీర్పు ఏంటి అంటే వాటిని జరుపుకోవచ్చు, వాటికి మతపరమైన వాటిని జరుపుకోవచ్చు అనే ఉద్దేశంతో పెట్టిందే రీసెంట్గా ఉన్నటువంటి తీర్పు. దాంట్లో భాగంగా ఈ మొహజుజు అనేది 9 ఏళ్ల విరామం తర్వాత, అంటే 2014 ప్రాంతంలో దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ దీన్ని ప్రారంభించడం జరిగింది, తిరిగి ఎక్కడ? అస్సాంలో. ఎక్కడ? అస్సాంలో. సో అస్సాం గురించి మాట్లాడుకుంటూ మనం ఇందాక కూడా అహోం వీరుని గురించి మాట్లాడుకున్నాం, లచిత్ బోర్ఫుకాన్. సో అలా అస్సాం గురించి ఇంకేం మాట్లాడుకున్నాం. ఇలాంటివన్నీ ఒక దగ్గర రాసుకున్నట్టయితే ఈజీగా కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మొహజుజు అనేది గేదెల పోరాటాలు ఎక్కడ తిరిగి ప్రారంభించారు అంటే అస్సాంలో. ఎక్కడ? అస్సాంలో. 20-24 జనవరి మధ్యలో మాఘ్ బిహు. సో బిహు పండుగ సందర్భంగా వీటిని, ఈ గేదెల పోరాటాలని అక్కడ ప్రారంభించడం జరిగింది. సో జల్లికట్టు అనేది ఏంటి, తమిళనాడు ప్రాంతంలో దీన్ని జరుపుకుంటారు. జల్లికట్టు కూడా అది యానిమల్స్ సంబంధించిన ఒక ఫెస్టివల్గా. కంబాలా వచ్చేసి కర్ణాటకలో. సో మొహజుజు వచ్చేసి అస్సాంలో. ఇలా ప్రతిదీ కూడా ఒక దగ్గర రాసుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఈజీ అవుతుంది, రివిజన్ చేయడం కూడా మీకు ఈజీ అవుతుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో స్కోర్ చేయడం కూడా ఈజీ అవుతుంది. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం. సో ఇటీవల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే విజయవాడలో. ఎక్కడ? విజయవాడలోని స్వరాజ్ మైదాన్లో. సో దాని యొక్క ఎత్తు ఎంత అంటే 206 అడుగుల ఎత్తున మహావిగ్రహాన్ని ఎవరు ప్రారంభించారు, ఎవరు ఆవిష్కరించారు అంటే ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని ఆవిష్కరించడం జరిగింది. సో 206 అడుగుల ఎత్తున మహావిగ్రహాన్ని, అంబేద్కర్ మహావిగ్రహాన్ని ఎక్కడ ప్రారంభించారని అడగచ్చు. ఎక్కడంటే విజయవాడలో. ఎక్కడ? విజయవాడలో. నెక్స్ట్ వింగ్స్ ఇండియా 2024. సో వింగ్స్ ఇండియా 2024 ప్రాంతీయాంశాల్లో భాగంగా ఇంపార్టెంట్, జాతీయ అంశాల భాగంగా ఇంపార్టెంట్. సో ఎక్కడ జరిగాయి అంటే బేగంపేట్ విమానాశ్రయంలో. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం లేదా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శన కార్యక్రమం. ఇది వింగ్స్ ఇండియా. ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో. నెక్స్ట్ రిపబ్లిక్ డే పరేడ్ 2024 శకటాలు. సో రిపబ్లిక్ డేకి సంబంధించిన శకటాలు ఉంటాయి కదా, సో దాంట్లో భాగంగా ప్రథమ శకటంగా నిలిచింది ఏది అంటే ఒడిస్సా, సెకండ్ ఏది అంటే గుజరాత్ సంబంధించింది, సో థర్డ్ ఏది అంటే తమిళనాడు. సో రిపబ్లిక్ డే పరేడ్లో భాగంగా ప్రథమ స్థానాన్ని పొందినటువంటి శకటం ఏది, ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఒడిస్సా. సెకండ్ ప్లేస్లో ఉండేది గుజరాత్, థర్డ్ ప్లేస్లో ఉండేది తమిళనాడు. దాంతో పాటుగా కేంద్ర సంస్థలు కూడా కొన్ని శకటాలను పెట్టడం జరుగుతుంది. వాటిలో మదర్ ఆఫ్ డెమోక్రసీ అనే దానికి ఆ ట్యాబ్లెట్కు అవార్డు రావడం జరిగింది. ఎవరు దీన్ని రూపకల్పన చేశారంటే ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ వాళ్ళు, IGNCA వాళ్ళు. సో రిపబ్లిక్ డే పరేడ్ శకటాలలో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి రాష్ట్ర శకటం ఏది అంటే ఒడిస్సాది, సెకండ్ ప్లేస్ గుజరాత్, థర్డ్ ప్లేస్ వచ్చేసి తమిళనాడు. నెక్స్ట్ అట్పాడి కన్జర్వేషన్ రిజర్వ్. సో అట్పాడి కన్జర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఏర్పాటుకోబోతుంది అంటే మహారాష్ట్రలో. ఎక్కడ? మహారాష్ట్రలో. ఎస్పెషల్ ఎక్కడంటే సాంగ్లీ జిల్లాలో. ఎక్కడ? సాంగ్లీ. నెక్స్ట్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు రీసెంట్గా ప్రకటించడం జరిగింది. దేశంలో అత్యంత స్వచ్ఛంగా ఉన్నటువంటి పరిశుభ్ర నగరంగా ఏది ఉంది అంటే ఇందోర్తో పాటుగా ఈ ఇయర్ సూరత్ కూడా
మొదటి స్థానాన్ని ఆక్యుపై చేయడం జరిగింది. అంటే సంయుక్తంగా ఈ రెండింటిని ప్రకటించడం జరిగింది, ఇందోర్ మరియు సూరత్. సో గత కొన్ని సంవత్సరాలుగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు పొందినటువంటి నగరం అంటే ఏం చెప్పుకుంటున్నాము, ఇందోర్. సో ఇప్పుడు సూరత్ కూడా జాయిన్ అయింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ సూరత్ అండ్. సో ఎప్పుడైనా మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి బిట్స్ పైన. సో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో ప్రథమ స్థానంలో నిలిచిన నగరం ఏది అంటే రెండు ఉన్నాయి, ఒకటేమో ఇందోర్, ఇంకోటి సూరత్. సో ఇందోర్ వచ్చేసి మధ్యప్రదేశ్, సూరత్ వచ్చేసి గుజరాత్ నుండి. సో దీంట్లో భాగంగా హైదరాబాద్ ఎన్నో స్థానంలో ఉంది అంటే 9వ స్థానంలో. సిద్దిపేట కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో స్థానం పొందింది. 50,000 నుండి 1,00,000 జనాభా ఉన్న కేటగిరీలో దక్షిణ భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా సిద్దిపేట నిలిచింది. నెక్స్ట్ వైబ్రెంట్ గుజరాత్ ఎక్కడ జరిగింది అని అడగచ్చు. ఎక్కడంటే గాంధీనగర్లో. ఎక్కడ? గాంధీనగర్లో. సో గ్లోబల్ ట్రేడ్ షోను ఎవరు ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీని యొక్క థీమ్ ఏంటి అంటే గేట్వే టు ది ఫ్యూచర్. గేట్వే టు ద ఫ్యూచర్ అనేది ఈ వైబ్రెంట్ గుజరాత్ యొక్క థీమ్. ఎక్కడ జరిగింది అని అడగచ్చు. ఎక్కడంటే గాంధీనగర్లో. నెక్స్ట్ సిమ్టెక్ అనేది ఒక దక్షిణ కొరియాకు చెందినటువంటి ఒక కంపెనీ గుజరాత్లోని సనంద్లో సెమీ కండక్టర్ల ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సిమ్టెక్ అనేది ఏంటి అని అడగవచ్చు. సెమీ కండక్టర్లు తయారు చేసేటువంటి ఒక ఉత్పత్తి సంస్థ ఏ దేశానికి చెందింది అని అడగవచ్చు. ఏదంటే దక్షిణ కొరియా. ఇది దక్షిణ కొరియా. నెక్స్ట్ పిఎం విశ్వకర్మ యోజన. సో పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ని అమలు చేస్తున్నటువంటి తొలి కేంద్ర పాలిత ప్రాంతం ఏది అని అడగవచ్చు. జమ్మూ కాశ్మీర్. సో మొట్టమొదటి అంటే కీవర్డ్స్ చెప్పాను కదా, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సో పిఎం విశ్వకర్మ యోజన అమలు చేస్తున్నటువంటి తొలి కేంద్రపాలిత ప్రాంతం ఏది అని అడగచ్చు. ఏదంటే జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో స్వయం సహాయక బృందాలు ఉంటాయి కదా, ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి రుణాల కోసం ఎస్బీఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది గ్రామీణ మంత్రిత్వ శాఖ. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసం గ్రామీణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది అని అడగచ్చు. ఏది? ఏ బ్యాంక్తో? ఏది? ఎస్బీఐ బ్యాంక్తో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో. నెక్స్ట్ అంశం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. జాతీయ యువజనోత్సవాలు ఎక్కడ ఎవరు ప్రారంభించారంటే నాసిక్లో ప్రారంభించడం జరిగింది జనవరి 12. సో జనవరి 12 యూత్ డే జరుపుకుంటున్నాం కదా, ఎవరి బర్త్డే సందర్భంగా? స్వామి వివేకానంద. సో స్వామి వివేకానంద బర్త్డే సందర్భంగా జరుపుకునేటువంటి యూత్ డే సందర్భంగా జాతీయ యువజనోత్సవాలను ఎక్కడ ఎవరు ప్రారంభించారంటే మహారాష్ట్రలోని నాసిక్లో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎన్నో ఎడిషన్ ఇది అంటే 27th. ఇది 27వ ఎడిషన్. సో థీమ్ చూడండి, వికసిత్ భారత్ @2047 యువా కే లియే యువా కే ద్వారా. సో ఇంపార్టెంట్ డేస్లో భాగంగా ఇది కొంచెం తప్పు చెప్పడం జరిగిందండి, గమనించగలరు. వికసిత్ భారత్ @2047 యువా కే లియే యువా కే ద్వారా అనేది ఈ ఇయర్ యొక్క యూత్ డే యొక్క థీమ్. నెక్స్ట్ ప్రయాగరాజ్లో తొలి ఫ్లోటింగ్ రెస్టారెంట్. సో ప్రయాగరాజ్ అనేది యూపీలో ఉంది. దాన్ని ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ని ఎవరు ప్రారంభించారంటే అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించడం జరిగింది. కై చట్నీ. సో కై చట్నీ అనేది జిఐ ట్యాగ్ సంబంధించిన అంశం. దీన్ని రెడ్ యాంటీ చట్నీగా అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి జిఐకి సంబంధించి. సో ఒడిశా నుండి భౌగోళిక సూచి ఇది. సో జిఐ ట్యాగ్ పొందింది. ఏంటి అది? కై చట్నీ లేదా రెడ్ యాంటీ చట్నీ. రెడ్ యాంట్ చట్నీ అంటే ఏంటంటే ఈ ఎర్ర చీమలను ఉపయోగించి చట్నీ చేయడం జరుగుతుంది, వాటిని దంచి అలా. సో రెడ్ యాంటీ చట్నీ ఎక్కడి నుండి అంటే ఒడిశా నుండి. ఎక్కడి నుండి? ఒడిశా నుండి. దాన్నే ఏమని పిలుస్తారు? కై చట్నీ అని. ఇది కై చట్నీ అని. ఇప్పటి వరకు మనము జనవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయ అంశాలు చర్చించుకున్నాం కదా. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాల గురించి చర్చించుకుందాం. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు.